6:10 అయింది కదా. 5 o'clock నుంచి లేద్దాం అని అనుకుంటున్నా. అసలు మా ఇల్లు చూసారా ఎంత భయంకరంగా ఉందంటే, ఈ బట్టలు రాత్రివి చూపించాను కదా, ఎక్కడొక్కడ వదిలేశాను. నాకు ఆ టైంకి ఇంకా నిద్ర వచ్చేస్తుంది. నేను అక్కడి నుంచి బట్టలు తెచ్చాను కదా, అవి ఉతికిన బట్టలు, ఇక్కడ వచ్చి ఐరన్ చేసిన బట్టలు, అబ్బా ఇంటి నిండా చాలా చాలా మెస్సీగా అనిపిస్తుంది. ఒక 2 days నుంచి మళ్ళీ నాకు అసలు ఏం చేస్తున్నాను ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా టైం లేదు కూడా కదా మనకి, ఫాస్ట్గా ఒక 1 hourలో అన్ని పనులు చేసేయాలని డిసైడ్ అయ్యాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందైతే ఎంత మెస్సీగా ఉన్న హాల్ని ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను. బట్టలు 2 bedrooms-లో, చిన్న బెడ్రూమ్లో అలాగే దివాన్ మీద కూడా ఉన్నాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ మంచం మీద వేసేస్తున్నాను. అలాగే వేస్తే అట్లీస్ట్ సాయంత్రం వచ్చన్నా నేను మడత పెడతాను అని ఒక చిన్న హోప్ అంతే. ఈ బట్టలు ఆల్మోస్ట్ నా దగ్గర ఇలాగ చాలా రోజుల నుంచి ఉన్నాయి. అటు షఫిల్ చేస్తున్నాను. కానీ ఈరోజు కంపల్సరిగా అన్ని పనులు చేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ సాటర్డే వచ్చింది అని అంటే మనం క్లీన్ చేసుకుంటాం కదా, అది కూడా ఒకటి ఉంది కదా. అప్పటి వరకు ఇలా ఉంచాను అని అంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అన్ని పనులు చేయాలి అని అంటే ఆ రోజైనా నాకు కూడా కష్టమే కదా. అందుకని ఈరోజు మొత్తం క్లీన్ చేసేద్దాము ఇల్లంతా అని అనుకుంటున్నా. ఈ వీడియోలో మీరు పొద్దున్నుంచి సాయంత్రం ఇంటికి వచ్చి పడుకునే వరకు ఏం చేశాను అనేది మీరు చూస్తారు. యాక్చువల్గా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం వీడియోస్ షూట్ చేయనండి, ఎందుకంటే ఆఫీస్ పనే నాకు చాలా ఉంటుంది కాబట్టి అప్పుడైతే ఏమీ షూట్ చేయను. కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఏమేం చేస్తాను అనేది మీతో ఈ వీడియోస్లో షేర్ చేస్తున్నాను అన్నమాట. మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను డిబ్బీలో డబ్బులు వేస్తున్నాను. ఇవి నిన్న కూడా వేయొచ్చు, ఎందుకో తెలియదు, కానీ నిన్న మిషన్ మీద పెట్టేసి మర్చిపోయాను. ఇంకా డబ్బులు తెచ్చి చిల్లర డబ్బులు కంపల్సరిగా నేను డిబ్బీలోనే వేస్తున్నా. ఆ మధ్యన ఒక డిబ్బీ తీసుకొని వచ్చాను అని చెప్పాను కదా, కొన్ని నోట్స్ కూడా వేసాను. అవి ఎంత ఏంటి అనేది గుర్తయితే లేదు, కానీ నోట్స్ కూడా వేసాను అనమాట అందులో. అవన్నీ నిండిన తర్వాత ఒకసారి ఓపెన్ చేద్దామని అనుకున్నాను అంతే. సో అలా వేస్తున్నాను అనమాట. నా దగ్గర చిల్లర డబ్బులు ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసేదాన్ని ఇది వరకు. 2 ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండేవి, అవన్నీ అందులో వేసేసాను. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ఒకసారి నా వ్లాగ్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. ఈ మొక్కలు ఉంటాయి కదా, నాది హాల్ టూర్ చూసే ఉంటారు కదండి మీరు, ఎంట్రన్స్ అలాంగ్ విత్ హాల్ టూరు. సో ఎంట్రన్స్లో ఈ మొక్కలు ఉంటాయి. ఈ మొక్కల దగ్గర చాలా చల్లగా అనిపిస్తుంది నాకైతే. ఎండాకాలంలో కూడా కొంచెం ఇక్కడ కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది. మోరోవర్ ఆక్సిజన్ వస్తుంది కదా డే టైంలో. సో వాకింగ్ చేసేసి వచ్చి ఇక్కడ కూర్చునేదాన్ని అనమాట. ఎస్పెషల్లీ సాటర్డే ఆర్ సండే మంచిగా అనిపిస్తుంది పొద్దున్నప్పుడు కుర్చీలు వేసుకొని కూర్చుంటే. కొన్ని నాకు అలా చెయ్యాలి, అలా ఉండాలి అని అలా అనిపిస్తుంది అనమాట. మొక్కల మీద కూడా డస్ట్ ఉంటే జస్ట్ కొంచెం క్లాత్తో వైప్ చేసేసాను వాటిని. సో ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఈ మొక్క అయితే మంచిగా అనిపిస్తుంది. కొన్నప్పుడు అసలు ఇది ఎక్కడ పెట్టాలి, ఏంటి ఇంత పెద్ద మొక్కని నేను ఎందుకు కొన్నాను అని అనిపించింది. కానీ ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంటే బాగుండేది, అటు ఇటు పెట్టేదాన్ని అని అనిపిస్తుంది అనమాట. ఆ మొక్క చాలా తక్కువ రేట్ అండి, మేబీ 60 rupees అనుకుంటా. నేను కుకట్పల్లి నుంచి తీసుకొని వచ్చాను. ఇక్కడ అన్ని క్రాటన్సే ఉంటాయి కారిడార్లో ఎక్కువగా. మనీ ప్లాంట్స్, అలాగే క్రాటన్ మొక్కలు, ఎలిఫెంట్ ఇయర్ మొక్కలు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఇల్లంతా క్లీనింగ్ చేసేసి తుడిచేసుకున్న తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అనమాట. ప్రెసెంట్ అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాటర్ పోస్తాను మొక్కలకి. కానీ మార్చ్ అలాగా ఇంకా కంటిన్యూస్గా ప్రతిరోజు పొయ్యాలి. చాలా ఈదురుగాలిలు అవన్నీ వచ్చేసి వేడిగా ఉంటుంది కదా, కొంచెం కింద నుంచి కూడా చల్లగా ఉంటాయి మొక్కలకి నీళ్లు పోస్తే. ఎస్పెషల్లీ మనం కనిపించవు కానీ మట్టిలో తేమ ఉంటే మొక్కలు కొంచెం మంచిగా ఉంటాయి. సో ఎప్పుడు కొంచెం తేమ ఉండేలాగా నీళ్లు చూసి పోస్తాను అన్నమాట.
ఇంకా కారిడార్లో మొక్కలకి వాటరింగ్ చేసేసిన తర్వాత ఇంకా బాల్కనీలో కూడా మొక్కలు ఉన్నాయి కదా, ఈ బాల్కనీలో కూడా ఇంకా మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడైతే వాటర్ పోవడానికి ప్రాబ్లం లేదు కాబట్టి ఇవి రెగ్యులర్గా ఇంకా నీళ్లు చిలకరిస్తున్నాను అనమాట. నేను పర్పుల్ కలర్లో వచ్చేసాయి ఆకులు అని చెప్పాను కదా కనకాంబరం మొక్కలకి. సో ఆ ఆకులన్నీ రాలిపోయాయి. మేబీ ఎండ బాగానే వస్తుంది కదా అందుకో, లేకపోతే చల్లదనానికో నాకు కూడా తెలియదు, కానీ ఆ ఆకులు మ్యాక్సిమం పోయాయి. ఇంకా నీళ్ళన్నీ ఇలా చిలకరిస్తున్నాయి, బాగా దుమ్ము పట్టేస్తున్నాయి అన్నమాట మొక్కలు కూడా. సో నీళ్ళు చిలకరిచ్చేసి మంచిగా వాటరింగ్ చేసేసి ఒకసారి వాటిని అన్నిటిని చూసుకుని అప్పుడు ఇంకా మళ్ళీ తడిగుడ్డలు పెట్టడానికి వెళ్తాను అనమాట. ఇప్పుడైతే జస్ట్ చీపిరితో తుడిసాను అంతే, ఇంకా తడిగుడ్డలతో తుడుచుకోవాలి ఇల్లు. మన పనులు మనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. మోరోవర్ కంగారుగా చేసుకుంటే నా బ్రెయిన్లో అయితే ఫస్ట్ ఈ పని చేయాలి, తర్వాత ఆ పని చేయాలి, అలాగా నేను ముందరే ఫిక్స్ అయిపోయి ఉంటాను అనమాట. ఎస్పెషల్లీ మనకి టైం లేదు అని అనుకున్నప్పుడు. ఆఫీస్ ఉన్నప్పుడైతే చాలా కంగారుగా పనులు చేసేస్తానండి. ఆఫీస్ లేదు అని అంటే ఇంకా ఎంతసేపు ఉన్నా నా పని అవ్వదు, చేద్దాంలే సాయంత్రం వరకు అని అనుకుంటాను అనమాట. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. పక్కన వచ్చేసి పాలు తోడు పెడదామని చెప్పి పెరుగుకి పాలు వేడి చేస్తున్నాను అనమాట. పాల కుక్కర్ కూడా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను, స్టీల్ది. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో, ఎప్పుడూ చెప్తానే ఉంటాను కదా, అలూమినియంవి అసలు వాడొద్దు అని అనుకుంటున్నాను. అంటే సీమండి, మా సైడ్ అయితే సీమండి గిన్నెలు అంటారు, అసలు వాడొద్దు అని అనుకుంటున్నాను. ఇంకా అవన్నీ మార్చేసి, అవి మార్చకపోయినా కానీ ఫస్ట్ అయితే నేను స్టీల్ పాల కుక్కరు, స్టీల్వి ప్యాన్, కడాయి ఇలా తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు అయితే నూనెలో పెట్టేశాను ఫ్రై చేయడానికి. సో ఈరోజు ముగ్గు అయితే ఇది వేసాను, చాలా సింపుల్గా అనిపించింది, బాగుంది. ఇంకా నేను మొన్న చెప్పాను కదా పీస్ లిల్లీ పువ్వులు వస్తున్నాయి అని చెప్పి. యాక్చువల్గా 3 పువ్వులు వస్తున్నాయండి వైట్ కలరు. మరి పీస్ లిల్లీ ఎన్ని కలర్స్ ఉంటాయో నాకు కూడా తెలీదు, కాకపోతే 3 వస్తున్నాయి అన్నమాట. ఈ 2 అయితే పైకి క్లియర్గా కనపడుతున్నాయి, ఇంకా విచ్చుకోలేదు అవి. కింద ఒకటి ఉందన్నమాట వైట్ కలర్, కనిపిస్తుందా మీకు? ఈ మొక్క అయితే నేను లూనావాలా నుంచి తీసుకొని వచ్చాను. చాలా డెలికేట్గా ఉంది అప్పట్లో, కానీ ఇప్పుడు మంచిగా అయ్యింది. ఇది కూడా ఎండలో ఉంటే బాగోలేదు, టిప్స్ ఎండిపోయాయి ఆకులన్నీ, అందుకే దీన్ని కింద పెట్టేశాను అనమాట. గులాబీ మొక్కకు కూడా చిగుర్లు వస్తున్నాయి, కానీ కట్ చేసేద్దామా అని అనిపిస్తుంది. ఆల్రెడీ ఇలాంటి మొక్కతో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. పెరిగే కొద్దీ ముళ్ళులు ఎక్కువైపోయి గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట అవి. పీస్ లిల్లీ మొక్క అయితే మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందండి. అది ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, అన్ని ప్లాంట్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, కాకపోతే ఇది ఇంట్లో పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా మనీ ప్లాంట్ కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది, స్పైడర్ ప్లాంట్ కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. అరికా పామ్ గ్రిల్ పక్కన పెట్టాను కదా 60 రూపీస్కి కొన్నాను అని చెప్పి, ఆ మొక్క కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. అందుకే ఇలాంటి మొక్కలన్నీ ఇంట్లో పెట్టుకుంటారనమాట. స్నేక్ ప్లాంట్ ఉంది కదా కారిడార్లోనూ, అలాగే బాల్కనీలో స్నేక్ ప్లాంట్ కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. కొన్ని అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే నేను అవి ఇంట్లో పెట్టకుండా బయట పెడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో ఇంకా పెట్టినా కానీ నాకు ఏంటో బతకట్లేదు అని అనిపిస్తుంది. ఇంట్లో పెట్టుకునే మొక్కలు కొంచెం హెల్తీగా ఉండాలి కదా, అందుకే నీళ్ళల్లో పెంచుతున్నాను అన్నమాట మనీ ప్లాంట్స్ని. అన్నం ఆల్రెడీ వండేసాను, కోడిగుడ్లు పుల్లడేసేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి. టైం కూడా లేదు కదా మనకి. ఇంకా పాలు వేడి చేశాను కదా, తోడు పెట్టేస్తున్నాను. పెరుగు అయితే ఎక్కువే తోడు పెడతాను నేను, ఎందుకంటే కర్రీస్ ఏమీ లేకపోయినా కానీ పెరుగు పచ్చడి వేసుకొని తినేయచ్చు కదా అనే ఉద్దేశంతో పెరుగు ఎక్కువే తోడు పెడతాను అనమాట. ఇంకా పెరుగు తోడు పెట్టేసి ఫ్రెష్ అయిపోయి లంచ్ బాక్స్ పెట్టేసుకుని గిన్నెలు కడిగేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఒక పక్కన మనకి టైం కూడా లేదు కదా, అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా అన్ని పనులు చేసేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్లోకి ఈరోజు అన్నము, కోడిగుడ్లు పుల్లడి, అలాగే పెరుగన్నము తీసుకొని వెళ్ళాను అనమాట. ఫుల్ హెడేక్,
ఇంటికి వచ్చి ఫస్ట్ స్నానం చేసేసాను. కొంచెం పనులు ఉన్నాయి, అవి చేసుకుని గమ్ముని పడుకోవాలని డిసైడ్ అయ్యాను. క్రీమ్ కాదు, ఎలోవెరా జెల్ రాసుకుంటున్నా. బయట భలే గోలగా ఉంది. పిల్లలైతే ఎంత గోల చేస్తున్నారో బయట. బట్టలు కూడా వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఇక్కడ మంచం మీద చాలా బట్టలు ఉన్నాయి, పొద్దున్న చూపించాను కదా. ఇప్పుడు ఆ బట్టలన్నీ మడత పెట్టాలి. ఐరన్ చేసిన బట్టలు ఉన్నాయి, అవి సర్దుకోవాలి. ఇవన్నీ చేసేసి గిన్నెలు ఉన్నాయి చాలా, అవి సర్దుకోవాలి. ఇవన్నీ పనులు చేసేసి ఫాస్ట్గా పడుకుందామని డిసైడ్ అయిపోయాను. టైం అయితే 8:45 అయ్యింది. మ్యాక్స్ 9:30కి అంతా పడుకుంటా. ఫస్ట్ అయితే కాఫీ తాగాలి. ఆఫీస్లో కాఫీ తాగలేదు మధ్యాహ్నం. ఇంకా హెడేక్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. ఒక టైం ఉంటుంది అన్నమాట, ఆ టైం లోపల వెళ్ళి తాగాలి, లేకపోతే ఆఫీస్లో కూడా కాఫీ ఇవ్వరు. 5 లోపల వెళ్ళాలి కాఫీ తాగడానికి ఆఫీస్లో అయితే. ఆఫీస్ ప్యాంట్రీలో, బయటికి వెళ్ళి ఎప్పుడన్నా తాగొచ్చు. జస్ట్ క్రీమ్ మళ్ళీ పడుకునే ముందర కాకుండా, పడుకునే ముందర అనుకోండి నాకు ఇంకా ఒళ్ళొంగదనమాట, ముందరే రాసేసుకుంటే కొంచెం ముఖంలో ఇప్పుడిప్పుడే డిఫరెన్స్ వస్తుంది. మళ్ళా నేను ఊరికే గిల్లుతా ఉంటాను, ఇక్కడ మళ్ళీ ఏదో వచ్చిందని గిల్లుతా ఉంటున్నా. బయట ఎంత గోలగా ఉందో చూసారా? ఏంటో మరి పిల్లలందరూ గట్టిగా అరుస్తున్నారు, ఏం పాటలో ఆడుకుంటున్నట్టున్నారు. ఈ మధ్యన ప్రతిరోజు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నా, ప్లస్ ప్రతిరోజు కాల్షియం టాబ్లెట్ వేసుకుంటున్నా. ఈ 2 మటుకు అసలు మిస్ అవ్వట్లేదు. కాల్షియం టాబ్లెట్స్ అయితే ఆ టాబ్లెట్స్ నెయిల్స్కి, జుట్టుకి, స్కిన్కి అన్నిటికి సంబంధించిన టాబ్లెట్ అంట. యాక్చువల్గా నేను మెడికల్ షాప్లో అడిగాను వాళ్ళని, ఇది దేనికి సంబంధించింది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. 5 అట్టలు ఉన్నట్టున్నాయి. అట్టలు అంటే తెలుసు కదా, అదే టాబ్లెట్స్ ఉంటాయి కదా అట్టలు, అవన్నమాట. 5 అట్టలకి 860 రూపీస్ ఎంతో తీసుకున్నారు వాళ్ళు. అమ్మో, కాల్షియం టాబ్లెట్లు ఇంత కాస్ట్లీ ఉంటాయా అని అడినాను అనమాట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు అది 3 పనిచేస్తుందంట. పోనీలే మంచిదే కదా, జుట్టు కూడా ఊడిపోతుంది కదా. ఇది చూసారా తెల్లెంటుకలు? నాకు భలే ఇష్టం నా తెల్లెంటుకలు అంటే. ఏంటో నాకు రంగు కూడా వేసుకోవాలని అనిపించదు, భలే కనిపిస్తాయి నాకు. దట్టు లెఫ్ట్ సైడ్లో ఎక్కువ కనపడతాయి, అదేంటో తెలీదు. రైట్ సైడ్లో తక్కువ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో ఎక్కువ ఉంటాయి నాకు తెల్లెంటుకలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనుకుంటా. సర్లే, ఇప్పుడైతే ఏమేం పనులు చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి మీరు కూడా. ఫ్యాన్ కూడా వేసుకోలేదు, కొంచెం చల్లగా ఉందని. ఈరోజు ఏంటో పొద్దున్న నుంచి కొంచెం డ్రౌజీగా, లేజీగా, నిద్రగా అలా ఉంది. ఆఫీస్లో కూడా అలాగే ఉంది, డే కూడా అలాగే ఎండ్ అయింది. అస్సలు బాగాలేదు ఈరోజు అయితే. నిద్ర, మత్తు, తలనొప్పి ఇవే ఉందన్నమాట. టెన్షన్స్, ప్రెషరు అన్నీ కలగలుపుని ఉన్నాయి అన్నమాట. సరేలే, ఇప్పుడు ఏమేమైతే చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి నాతో. చేశాను కదా, అసలు పిల్లల అల్లరి చూడండి, గోల ఎలా వినిపిస్తుందో. చల్లగా వస్తుంది ఈ కిటికీ తలుపు. అసలు చూడండి ఎంత మంచి గాలి వస్తుందో తెలుసా, ఇక్కడి నుంచి వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. చల్లగా ఉంటుంది ఇక్కడ. సరేలే, ఈ బట్టలన్నీ మడత పెట్టాలి, ఇవి వచ్చేసి సర్దుకోవాలి, ఇవి మడత పెట్టుకోవాలి. ఓకే, అది కాకుండా ఈ బాక్స్లో ఉన్న గిన్నెలు ఇప్పుడే కడిగేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే పొద్దున అన్నీ క్లీన్ చేసేసాను కాబట్టి. ఈ గిన్నెలు సర్దుకోవాలి, కొన్నే ఉన్నాయిలేండి, ఎక్కువగా ఉన్నాయి అనుకున్నాను కానీ కొన్నే ఉన్నాయి. ఈ గిన్నెలన్నీ సర్దాలి. పొద్దున్న పెరుగు తోడు పెట్టాను కదా, ఇది దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి.
జాగ్రత్తగా పెట్టాలి. ఇది ఫ్రిడ్జ్ తలుపు పడిపోతుంది. అయ్యో, ఇదన్నమాట. పిల్లలు అల్లరి చూసారా ఎంత ఘనం వినబడుతుందో. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఒక పక్కన అవి కూడా రన్ అవుతుంది. అవి ఆరేసేసే పడుకుంటా. మళ్ళా రేపటికి పని ఎక్కువైపోతుంది. చెత్త పుట్ట చాట కడిగి అక్కడ పెట్టాను. అదైతే నేను ఎన్ని ఇయర్స్ నుంచో వాడుతున్నా. ఇది వేసి ఒక 20 minutes అయి ఉంటుంది. సో ఇవి అయిపోతే బట్టలన్నీ ఆరేసేస్తా. ఫస్ట్ అయితే కొన్ని పనులు చేసేస్తా ఫాస్ట్గా. కాఫీ పెట్టుకోవాలి అర్జెంటుగా. నాకు బాగా హెడేక్. ఇవి చూడండి క్యూట్గా భలే ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత అందంగా ఉంది ఇది. అబ్బా, కిటికీ తలుపు తీసి ఉంచాను కదా. ఇక్కడైతే పొద్దున్నప్పుడే తీసి ఉంచుతున్నాను. ఎక్కడి నుంచి కూడా చల్లగా గాలి వస్తుంది. ఇది పొద్దున్న తీస్తాను తలుపు, ఇంకా ఇప్పుడు తీయను అనమాట. ఈ గాలి ఆ గాలి అటు ఇటు కదులుతూ ఉంటుంది అన్నమాట. ఇంట్లోకి గాలి సరిపోతుంది మనకి. చల్లగా ఉంటుంది మార్చి వరకు. ఇంకా మార్చి తర్వాత వేడి మామూలుగా ఉండదు అనమాట. పిచ్చెక్కిపోద్ది మనకి ఇంకా. అమ్మ ఏంటో ఈరోజు కొంచెం నీరసంగా అలా ఉంది. టైం చూసారు కదా, టైం ఎంత? 8:57 అయింది. ఓకే, బట్టలు ఐరన్ చేసినవి సర్దేశాను. ఏవైతే మడత పెట్టాల్సినవి ఉన్నాయో అవి తెచ్చి సోఫాలో వేసుకుని గిన్నెలన్నీ సర్దేసి, వాషింగ్ మిషన్ ఆల్రెడీ చూపించాను కదా, వాషింగ్ మిషన్లో బట్టలు వేసానని. ఒక పక్కన కాఫీ కూడా కాసి తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ కూర్చొని బట్టలు మడత పెడుతున్నాను అనమాట. నాకు ఇది కూడా నేను కంటిన్యూస్గా చెయ్యను, కానీ తప్పని పరిస్థితుల్లో ఇలా కూర్చుని మడత పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ బట్టలన్నీ మడత పెట్టేసి కాఫీ తాగేసి ఇంకా పడుకోవడమే అనమాట. నిజం చెప్పాలంటే టైం ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయింది పడుకునేసరికి. నేను 9:30కే పడుకుంటాను అని చెప్పాను కదా, కానీ అది అవ్వలేదన్నమాట. ఇంకా బట్టలు ఎక్కువ ఉన్నాయి, ఇవి కూడా మడత పెట్టుకోవాలి కదా, ఇంకా అందుకని వదలొద్దు అని చెప్పి ఇంకా వదలకుండా అన్నీ సర్దేసి పడుకున్నాను అనమాట. నేను మీకు చదమందులు కొట్టించినప్పటి నుంచి నా బట్టలు నేను ఎలా సర్దాను అనేది చూపిస్తాను అని అన్నాను కదా. ఇదిగో ఇలా సర్దుకున్నాను. యాక్చువల్గా ఏవి ఎలాగా ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఫ్రాక్స్ లాగా ఉండే వచ్చి బాగా పైన పెట్టాను. 2 piece సెట్స్ ఉంటాయి కదా, నాకైతే 3 ఉన్నాయిలేండి ప్రెసెంట్. 3 కాదు 4 ఉన్నాయి. అవి పైన పెట్టాను. ఇవి వచ్చేసి చున్నీలు ఉన్న డ్రెస్సెస్ సెకండ్ ర్యాక్లో పెట్టుకున్నాను. ఇవి డ్రెస్సెస్ అన్నమాట. థర్డ్ ర్యాక్లో వచ్చి రోజు నేను ఆఫీస్కి వేసుకొని వెళ్తాను కదా, చున్నీలు లేకుండా ఫ్రాక్స్ లాగా ఉండే బట్టలు అన్నమాట ఇవన్నీ. కింద ర్యాక్లో వచ్చి లెగిన్స్, ప్యాంట్స్ పెట్టుకున్నాను అనమాట. చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇలా పెట్టుకుంటే, ప్లస్ నాకు కూడా తెలుస్తుంది అని చెప్పి ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇలా సర్దాను. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బాయ్.